ఆకలితో ఉన్నవాడికి 5 రూపాయలకి అన్నం పెట్టి ఆకలి తీర్చే ఉద్దేశంతో కూడా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్కి గతంలో 2014లో టీడీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టినప్పటికీ 2019లో వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీన్ని రద్దు చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా 2019కి తర్వాత రద్దు కాబడినటువంటి అన్నా క్యాంటీన్లు 2024 ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించడం కూడా జరిగింది. ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆకలి తీరుస్తూ ఇక్కడైతే మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇదే ఒక కర్నూలు రోడ్డు అన్నా క్యాంటీన్. ఇక్కడ మనం ఈరోజు బ్రేక్ఫాస్ట్ సమస్య చూసుకున్నట్టయితే ఇడ్లీ ఉంది, ఒక పక్క సాంబార్, అదేవిధంగా పొంగల్, కారపొడి, 2 రకాల చట్నీలు, అదేవిధంగా వడ, అదేవిధంగా బూందీ కూడా పెడుతూ వీళ్ళకి 5 రూపాయలకి మొత్తం కూడా అందిస్తున్న పరిస్థితి. ఈ 5 రూపాయలకి వీళ్ళ ఆకలి తీరుతుందంటే ఖచ్చితంగా తీరుతుందని పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక పెద్ద వాళ్ళ మనవడితో కూడా వచ్చి ఇక్కడ టిఫిన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో పాటు ఒంగోలు నగర కమిషనర్ వెంకటరావు గారు ఉన్నారు. వారు అసలు ఏమనుకుంటున్నారు, ఎలా పర్యవేక్షిస్తున్నారు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుస్తున్నాం. సార్, ఎలా ఉంటుంది సార్ టిఫిన్? గుడ్ మార్నింగ్ అండి. సో మనకు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నా క్యాంటీన్లు చాలామంది పేదలు ప్రతిరోజు ఇక్కడ భోజనం చేస్తున్నారు, ఉదయం అల్పాహారం తీసుకుంటున్నారు. నేను ప్రతిరోజు ఏదో ఒక అన్నా క్యాంటీన్లో విజిట్ చేస్తాను, అక్కడున్న ప్రజలతో మాట్లాడతాను. తర్వాత గవర్నమెంట్ మనకు ఐవీఆర్ఎస్ కాల్స్ తీసుకుంటుంది, అంటే ఫోన్ల ద్వారా ఇక్కడ చేసిన వాళ్ళ ఫోన్లన్నీ కూడా మేము తీసుకుంటాము. గవర్నమెంట్ మనకు సీఎంఓ నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ అని పబ్లిక్ పర్సెప్షన్ తీసుకుంటే మన ఒంగోలులో దాదాపుగా 85% పైగా 4 అన్నా క్యాంటీన్లు అన్నిట్లో కూడా 85% పైగా మనకు పబ్లిక్ పర్సెప్షన్ పాజిటివ్గా ఉంది. అంటే 85% పైగా ప్రజలు బాగుంది, అన్నా క్యాంటీన్లు భోజనాలు బాగున్నాయి, అల్పాహారం బాగుంది, నైట్ కూడా భోజనం బాగుందని చెప్తున్నారు. మేము ఇలా ప్రతిరోజు చెక్ చేస్తుంటాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు ఇటీవల మన జిల్లా కలెక్టర్ గారు చాలా మంచి సలహా ఇచ్చారు మనకు. ఏమిటి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్లేట్లు తీసుకునేటప్పుడు ఎలాగైతే ఈ ప్రైవేట్ హోటల్స్లో స్పూన్లన్నీ కూడా ఒక హాట్ బాక్స్లో ఉంటాయి, వాటర్ హీటర్లో ఉంటాయి, ఆ విధంగా ప్లేట్లకు కూడా ఒక డిజైన్ చేయించండి, అది చాలా బాగుంటుంది అంటున్నారు. మేము ఇటీవల దాన్ని ఆర్డర్ ఇచ్చాము. త్వరలో ప్లేట్లన్నీ కూడా ఒక బాక్స్ లాంటి ఉంటుంది, దాంతో హీటర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. అలా తీసుకున్నప్పుడు ఒక హైజీనిక్ ఫీల్ రావాలి అని చెప్పేసి మన జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు సూచించారు మాకు. సో దాన్ని మేము త్వరలో మన అన్నా క్యాంటీన్స్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఇక్కడ పారిశుద్ధ్యం కూడా చాలా నీట్గా ఉంటుంది, ఎప్పుడు కూడా చూసేదానికి హైజీన్గా ఉండాలని రీసెంట్గా కలెక్టర్ గారి సూచనతో మొత్తం పెయింటింగ్స్ కూడా కొత్తగా మళ్ళీ పెయింటింగ్ వేయించాము. సో ఆ టైల్స్ అన్నీ కూడా మళ్ళీ మార్చి రిపేర్ చేస్తున్నాము. ఎప్పటికప్పుడు ప్రభుత్వం, మా సిడిఎంఏ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూడా వీటిపైన మానిటరింగ్ ఉంటుంది, మాకు రివ్యూ చేస్తుంటారు. సో అందుకని పబ్లిక్ పర్సెప్షన్ చాలా బాగుంది. రీసెంట్గా గ్రామాల్లో కూడా త్వరలో రేపు సంక్రాంతి తర్వాత అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఈ అన్నా క్యాంటీన్లో ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, సాయంత్రం డిన్నర్ కానీ ఏమేమి ఐటమ్స్ ఏమేమి పెడుతున్నారు సార్? ముఖ్యంగా సో మనకు అక్కడ క్యాలెండర్ చాలా నీట్గా ఇచ్చాం, ఏ రోజు ఏముంటుందని చెప్పి చూస్తే మనకు సోమవారం ఇడ్లీ ఉంటుంది, పూరి ఉంటుంది, అంటే ప్రతిరోజు 2 రకాల టిఫిన్ ఇక్కడ ఉంటుంది. సో భోజనం అనేటువంటిది కూడా ఏ రోజు ఏం భోజనం ఉంది అనేటువంటిది మనకు నీట్గా వైట్ రైసు, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి ఇలా ఉంటుంది. వారంలో ఒక స్పెషల్ రైస్ కూడా మేము ఇస్తున్నాము. ఇప్పుడు మీరు ఐటమ్ తింటున్నారు కదా, ఎలా ఉంది సార్ ఇది? ఇడ్లీ, పొంగల్. ఇడ్లీ చాలా స్మూత్గా ఉంది, బాగుంది, చట్నీ బాగుంది, అలాగే సాంబార్ చూశాను చాలా బాగుంది, పొంగల్ కూడా టేస్ట్ చేశాను, పొంగల్ కూడా చాలా బాగుంది. అందుకని అప్పుడప్పుడు మేము కూడా టేస్ట్ చేస్తే మరి వాళ్ళ రోజు అడుగుతూ ఉంటాము, అప్పుడప్పుడు వారంలో 1-2 రోజులు ఇలా టేస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. పూరికి చాలా డిమాండ్ ఉందండి. పూరి ఉన్న రోజు మనం అక్కడ దాంట్లో చూస్తే ఏ రోజైతే మనకు పూరి ఉంటుందో ఆ రోజు మాత్రము చాలా ఫాస్ట్గా ఒక 1 అవర్ లోపలే పూరి టిఫిన్ అయిపోతుంది. అట్లా ఇంకా కొంత ఈ దోశ ఒకటి ప్లాన్ చేయాలని చెప్పేసి నేను ఈ హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వారితో కూడా మాట్లాడాను, వాళ్ళు కూడా దానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడున్న ఐటమ్స్ అయితే మనకి ఎవ్రీడే ఇడ్లీ ఉంటుంది, దాంతోపాటుగా ఒకరోజు పూరి, ఒకరోజు ఉప్మా, ఒకరోజు పొంగలు ఇలా ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ మనకు రెగ్యులర్గా వారంలో ఒక షెడ్యూల్ ఇచ్చి ఉంటారు. టైం కూడా ఎవ్రీడే మనకు కరెక్ట్గా మనకు తీసే టైం కూడా మేము బయట బ్రేక్ఫాస్ట్ 7:30 నుంచి 10 వరకు ఉంటుంది. అలాగే మనము డిన్నర్ చూస్తే మనకు ఏ రోజు ఏ టయానికి ఓపెన్ చేస్తామనేటువంటిది చాలా క్లియర్గా మేము ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. దాన్ని సార్ అయితే
ముఖ్యంగా ఇంత వ్యవహారం ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి కూడా ఈ అన్న క్యాంటీన్లు నడుస్తున్న పరిస్థితి. ఇక్కడ ఏదైనా సమస్యలు తలెత్తి ఏమో ముఖ్యంగా మీ దృష్టికి వస్తున్నాయి? ఇంకా ఏదైనా ఐటమ్స్ పెంచాలని కానీ లేకపోతే ఇంకేదైనా సమస్యలు కానీ మీ దృష్టికి వస్తున్నాయి? అదే ఇక్కడ ఏంటంటే కొంత రాయలసీమ కల్చర్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ పప్పులో కానీ సాంబార్లో కానీ చప్పగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో దానికోసం మేము వాళ్ళతో మాట్లాడాము. ఎందుకంటే వాళ్ళు హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాత్విక్ ఫుడ్ అందిస్తారు మనకు. జనరల్గా చాలా హైజీన్గా ఉంటుంది. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తాం. ఏంటి అంటే ఒకటి ప్రధానంగా పప్పులో మొనాటనీ లేకుండా ఒకే విధమైన టేస్ట్ ఉంటుంది అనే ఉందే. దానికోసం మనకు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సూచనలు ఏంటంటే ఒకరోజు తోటకూర పప్పు, ఒకరోజు గోంగూర పప్పు, ఇట్లా ఆ ఆకుకూరల్ని యాడ్ చేస్తూ కొంత మార్పు తీసుకొచ్చాము. కూరల్లో కూడా మాకు రీసెంట్గా వచ్చిందంటే ఎక్కువ దుంప కూరలు ఇస్తున్నారు, ఆలు ఇట్లాంటివి ఇస్తున్నారు. దాంతోపాటుగా బెండకాయ, వంకాయ ఇలాంటి కూరలు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి రీసెంట్గా ప్రజల నుంచి మేము తీసుకున్న ఫీడ్బ్యాక్ ఇది. మొత్తానికి అన్న క్యాంటీన్లో రుచికరమైన ఆహారం హైజీనిక్గా అందిస్తున్నారు. అసలుకి ఇక్కడ భోంచేసినటువంటి వీరైతే ఎవరైతే ఉన్నారో అసలు వారు ఏమనుకుంటున్నారో, అసలు ఫుడ్ ఎలాగుందో కూడా వారు అడిగి తెలుసుకుందాం. అమ్మా ఎలా ఉందమ్మా? బాగానే ఉంది సార్. రోజు వస్తుంటారా? ఈరోజు వచ్చింది, బాగానే ఉంది. ఎలా ఉంది? ఏం తింటున్నారు? ఈ పొప్పంగిలి, ఇడ్లీ, సాంబారు బాగుంది సార్, బాగానే ఉంది. ఇక్కడే భోంచేసి వస్తున్నామయ్యా. ఏదైనా ఊరు నుంచి వచ్చిన వాళ్ళవి ఏడుండ వాళ్ళ మేడకి వచ్చి తిని వెళ్తున్నాం. పర్వాలన్నీ బాగానే ఉండే ఆయన పుణ్యాన. బాగానే పెడుతున్నారు, ఏమంటలేదా? ఏం లేదు, బాగానే పెడుతున్నారు. బాగా రుచిగానే ఉండి బాగానే పెడుతున్నారు. ఏం డబ్బులు లేదయ్యా, ఆయన పుణ్యాన్ని కడుపు నుండి తిని వెళ్తున్నాం. ఇది మొత్తానికి ఇక్కడ అన్నా క్యాంటీన్లో భోంచేయడానికి వస్తున్న వాళ్ళు సాధారణమైన పబ్లిక్ కాకుండా ముఖ్యంగా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు, అంటే ఆ ఖర్చును భరాయించలేక 3 పూటలు 15 రూపాయలతోటి, అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా 15 రూపాయలతోటే పూర్తి అవుతుంది. పూర్తిగా అంటే రుచికరమైన భోజనం పెడుతున్నారని చెప్పేసి ఇక్కడ తిన్న వారు చెబుతాయి. అసలు మనం కూడా ఈ టిఫిన్ ఎలా ఉందో మనం కూడా ఒకసారి పరీక్షించే ప్రయత్నం అయితే ఆర్టీవీ ద్వారా చేద్దాం. సార్ చెప్పినట్టు ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి, మన ఇంట్లో ఇడ్లీ లాగే ఉన్నాయి. సేమ్ ఇంట్లో ఇడ్లీ ఉన్నట్టే ఉన్నాయి పరిస్థితి. రుచి కూడా చాలా బాగుంది. కారపొడి ఇంట్లో కారపొడి ఉన్నట్టే ఉంది. అసలు పెద్ద వేరియేషన్ అయితే ఏం కనిపిస్తున్నట్లేదు. మనం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్టే ఉంది, అదే రుచికరం, అదే చట్నీ ఉంది. ఇడ్లీ కూడా సేమ్ అలాగే ఉంది. ఒక 5 రూపాయలకి ఇంత బ్రేక్ఫాస్ట్ వస్తుందంటే కొంత ఆశ్చర్యపోవాల్సిన వ్యక్తం. ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలతో సహా వచ్చేవారు, కుటుంబ సభ్యులు, హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కానీ ఏదైనా పని మీద వచ్చేవాళ్ళకి కానీ పూర్తిగా 5 రూపాయలకే అన్నం పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే 5 రూపాయలు ఉంటే వాళ్ళకి ఆ పూట కడుపు నిండే పరిస్థితి. అసలు ఈ రోజుకి ఇక్కడ ఎంతమంది వస్తారు, అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉండబోతుందో కూడా ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇక్కడ రోజు ఉదయం పూట ఎంతమంది వస్తారు, మధ్యాహ్నం ఎంతమంది వస్తారు, సాయంత్రం ఎంతమంది వస్తారు? ఉదయం 550 మంది దాకా వస్తారండి బ్రేక్ఫాస్ట్లో. మధ్యాహ్నం 600 నుంచి 700 దాకా వస్తారు. డిన్నర్ మాత్రం 300, 350, 1500, 1600 దాకా పోతుంది రోజుకి. ముఖ్యంగా ఐటమ్స్ ఏమేమి పెడతారమ్మా? ఎక్కువ ఏది సేల్ అవుతూ ఉంటుంది, పబ్లిక్ని ఏది అడుగుతుంటారు? అన్నీ అండి. ఇడ్లీ కానీ, పొంగల్ కానీ అన్నీ బాగానే సేల్ అవుతాయి. పూరి కానీ, కర్రీస్, ఆకుకూర పప్పు వస్తుంది, క్యారెట్, ఆలు వస్తుంది, బెండకాయ, దొండకాయ, అన్ని ఐటమ్స్ అన్నీ వేరువేరుగా ఉంటాయి. 6 రోజులకి 6 ఐటమ్స్. రైస్ కూడా, పచ్చడి రోజు ఒక తొక్కు పచ్చడి ఒకటి, ఆవకాయ, నిమ్మకాయ అన్నీ వస్తాయి. ఇది మొత్తానికి అన్నా క్యాంటీన్లో ఇది నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. రోజుకి ఒక వారంలో 7 రోజుల్లో గాను 6 రోజులు అయితే ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం పూట సెలవు. రోజుకి 1200 మంది 1300 మంది దాకా ఈ క్యాంటీన్కి ఇక్కడికి వస్తుంటారని చెప్పిస్తున్నారు. ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్న పరిస్థితి. ఇలా ఎలా ఉంటుందండి పబ్లిక్ నుంచి రెస్పాన్స్? బాగానే ఉంటుంది సార్, ఏం ట్రబుల్ ఉండదు. ఇక్కడ ట్రబుల్ వచ్చిన వాళ్ళకి బాగానే చూసుకుంటాం. వచ్చి ఎవరైనా ఉన్నా కానీ ఏం పట్టించుకోని వాళ్ళకి బాగా పెట్టి అనిపిస్తుంటాం. ఎవరైనా రాలేని ఉంటారు, వాళ్ళకి పార్సల్ ఇస్తుంటారా? ఇక్కడ రాని పార్సల్ ఇక్కడి నుంచి వాళ్ళు వస్తే తీసుకెళ్తారు, కానీ మేము బయటికి ఇచ్చేది. ప్లేట్లు ఇక్కడ అంటే కమిషనర్ గారు చెప్పారు ప్లేట్లను శుభ్రంగా చేయడానికి. శుభ్రం చేసుకుంటున్నాం సార్, ఏం ప్రాబ్లం లేకుండా అన్ని శుభ్రం చేసుకుంటున్నాం.
ఏం ట్రబుల్ లేని అన్నీ క్లీన్ చేసుకుంటుంటాం. అర్ధగంట అర్ధగంట క్లీన్ చేసుకుంటాం మేము. ఇది మొత్తానికి ఇక్కడ అన్నా క్యాంటీన్లో పూర్తిగా ఒక హైజీనిక్ వాతావరణంలో ఒక ఇంట్లో టిఫిన్ చేస్తున్నంత ఒక ఫీల్ వచ్చేదాని కోసం కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తూ కావాల్సిన ఐటమ్స్ మొత్తం కూడా ఇక్కడ లిస్ట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ లిస్ట్ ప్రకారంగా కూడా మెనూ ఇస్తారు. ఈ మెనూ ప్రకారం కూడా వాళ్ళు తీసుకుంటున్న పరిస్థితి. 5 రూపాయలకే మాకు కడుపు నిండా భోజనం దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే అన్నా క్యాంటీన్ నుంచి ఉంది. దీన్ని అప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇక్కడ ఎటువంటి సమస్యలు రాకోకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేసేందుకోసం కూడా ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు కూడా కృషి చేస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడుతూ ఇక్కడ ఎటువంటి సమస్యలు రాకోకుండా కలెక్టర్ గారి సూచనలతో కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికోసం ఈ జరుగుతున్నటువంటి అన్నా క్యాంటీన్ మరొకసారి అంటే పల్లి ప్రాంతాలకు కూడా తీసుకెళ్లే విధంగా కూడా ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నట్లు కూడా ఒంగోలు నగర కమిషనర్ తెలియజేసిన పరిస్థితి. ఇక్కడ భోజనం చేస్తున్నటువంటి వారైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 5 రూపాయలకి కడుపు నిండా భోజనం పెడుతున్నారు కాబట్టి మేము ఎంతో సంతోషంగా ఉంటున్నాం. ముఖ్యంగా హాస్పిటల్కి వచ్చిన వారికి అయితే మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా వారు తెలియజేసిన పరిస్థితి అయితే ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.